సో మున్సిపల్ ఎలక్షన్ చూస్తే మాత్రం పూర్తిగా వైలెన్స్ యాక్టివిటీలోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతున్నాయి. అంటే ఇంకా పోలింగ్కి అంటే లక్షవరం ఆ టైంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలామంది మీద దాడులు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. నిన్న మల్లారెడ్డి గారి మీద దాడి జరిగారు అంటున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా హరీష్ రావు గారి మీద కూడా చెప్పులు విసిరిన వీడియో కూడా ఒకటి వచ్చింది. సో వాళ్ళు నిర్వాసితులు అంటే ఎవరైతే మనకి గతంలో గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎవరైతే ఆ యొక్క నిర్వాసితులు ఉంటారో, భూ నిర్వాసితులు ఉంటారో వాళ్ళకి న్యాయం చేయలేదు. సో ఈరోజు ప్రసారానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా దాని మీద వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి వాళ్ళు గతంలో ఉండి ఏం చేయలేదు అన్న అంశం మీద వాళ్ళు ఎక్కువగా బలంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. అసలు నిజంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేయించారేమో అన్నట్టుగా, చెప్పులు విసిరేమో అన్నట్టుగా చూపించారు, కానీ అక్కడ కాదు. సో గతంలో ఏవైతే ప్రాజెక్ట్ సంబంధించిన భూములు తీసుకున్నారో ప్రాజెక్టులు పూర్తయ్యాయి, వాళ్ళకి న్యాయం జరగలేదు. పూర్తిగా వాళ్ళందరూ కూడా బాధితులు అన్నది నిర్ధారణ అయింది. అంటే ఇందాక కూడా చాలామంది మాట్లాడుతున్నారు, మేము ఆ రకంగా నిరసన తెలపడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము భూములు ఇచ్చాము, మాకు భూములు ఇచ్చిన దానికి గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకే మేము పూర్తిగా బలంగా అంటే మేము ఆ రకంగా నిరసన తెలుపుతున్నాం. నిరసన తెలుపుతున్న టైంలో బీఆర్ఎస్ కార్యకర్తలే మమ్మల్ని రెచ్చగొట్టారు, అందుకే మేము దాడులు చేసాము. అంటే ఆ రకంగా నిరసన తెలిపే ప్రయత్నంలో కొంతమంది చేశారని ఒక ప్రధాన అంశం. అదేవిధంగా మల్లారెడ్డి గారి మీద కూడా దాడి జరిగిందని కూడా ఒక ప్రధాన అంశం తీసుకుంటారు. సో జూబ్లీస్ నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతాయని చెప్పారు. సో మొత్తం ఈ యొక్క అంటే పూర్తిగా ఈ యొక్క వాతావరణం కనుక పరిశీలిస్తే పూర్తిగా అన్ని పార్టీలు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎవరైతే అనుకున్న సీట్లు ఖచ్చితంగా సాధించాలని బలమైన ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నాయకులు, కేంద్ర నాయకత్వం కూడా పూర్తిగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా బాగా వేయడం జరిగింది. అదేవిధంగా మేము కనుక మాకు ఎక్కువ మున్సిపాలిటీలు కనుక అవకాశం ఇచ్చినట్లయితే మాత్రం రేపు మాకు అవకాశం కల్పిస్తే 4% రిజర్వేషన్ కూడా ముస్లింకి ఇచ్చిన రిజర్వేషన్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్తారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడారు, నన్ను రేవంత్ యాదవ్ అన్నా పర్లేదు, రేవంత్ గౌడ్ అన్నా పర్లేదు, రేవంత్ ఉదీన్ అన్నా పర్లేదు అని చెప్తారు. సో అన్ని సామాజిక వర్గాలను కూడా నేను కలుపుకొని వెళ్తాను, నాకు అలాంటి వాతావరణం ఏం లేదు అన్న అంశం మీద రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధాన వ్యాఖ్యలు అన్ని పార్టీలను కూడా కలుపుకోవడం కోసం ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణలు. సో ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. సో బీజేపీ పార్టీ వచ్చి ప్రచారం చేస్తామని మనం భావించాము. సో బీజేపీ పార్టీ ప్రచారం ఇంకా రాలేదు. అంటే ఇక్కడ చిన్న క్రాష్ జరిగింది. అంటే జనసేన పార్టీకి సంబంధించిన కొంతమందికి బీఫామ్లు ఇవ్వకపోతే వాళ్ళు పూర్తిగా బీజేపీ పార్టీ నుంచి బీఫామ్లు ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జనసేన పార్టీ నుంచి నామినేషన్ వేసే ప్రయత్నం చేస్తున్నారు, బీఫామ్ తీసుకున్నారు. అలా కనుక జరిగితే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం. వాళ్ళ లీడర్లు అందరూ కూడా బీజేపీలో బీఫామ్ అందరూ కూడా మళ్ళీ జనసేనలో పార్టీలో జాయిన్ అయితే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం, అలాంటి వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి ఆ అంశం ఒకటి, పొన్నం ప్రభాకర్ గారి అంశం ఒకటి, ఈ అన్ని అంశాల మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు 350 పైగా వార్డులు ఆల్రెడీ జనసేన పార్టీ పోటీ చేస్తుంది ఇప్పుడు ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్లో. సో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తారా అన్నది వాతావరణం. నేను రాత్రి నుంచి కూడా బీజేపీ పార్టీకి ప్రసారం చేస్తారనే వాతావరణం ముందు ఇదైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ మార్చుకుంటారు, జనసేన పార్టీ నుంచే ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ రకమైన జనసేన పార్టీ పూర్తిగా జాతీయ పార్టీ అని చెప్తున్నారు, అది జాతీయ పార్టీ కాదు. ఎందుకంటే జాతీయ పార్టీకి అనేక అంశాలు ఉంటాయి. మీకు గతంలో కూడా చెప్పాను, ఏ రాష్ట్రంలో పోటీ చేయాలన్నా జాతీయ పార్టీ అంటే పార్లమెంటు కనుక చూసుకున్నట్లయితే మాత్రం 2% ఉండాలి. మొత్తం పార్లమెంట్లో 2% సీట్లు ఆ పార్టీకి ఉండాలి. అదేవిధంగా 2-3 రాష్ట్రాల్లో కనుక 6% ఓట్ బ్యాంకింగ్ ఉండాలి. సో 2-3 రాష్ట్రాల్లో పోటీ చేయాలి, 6% ఓట్ బ్యాంకింగ్ ఉండాలి. అలా ఉంటేనే అది జాతీయ పార్టీ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీ కాదు, కానీ జాతీయ పార్టీ అని చెప్తారు. సో 2-3 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోటీ చేయలేదు, 2-3 రాష్ట్రాలు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి 6% ఓట్ బ్యాంక్ లేదు. మొత్తం ఓవరాల్గా 2% పార్లమెంట్ సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కాదు, జనసేన పార్టీ కూడా జాతీయ పార్టీ కాదు. కాబట్టి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు చాలా కీలకంగా మారాయి. అన్ని పార్టీలు కూడా వాళ్ళ యొక్క స్థానాన్ని తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మేము భావించాము, అందరూ భావించారు. కాకపోతే అలాంటి వాతావరణం లేకపోవడం వల్ల ఈ యొక్క జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి గ్రౌండ్లో కొంత విభేదాలు రావడం జరిగింది. అవి సర్దుకునే అవకాశం ఉంటాయి. ఖచ్చితంగా జనసేన పార్టీ తెలంగాణ నిలబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇండివిజువల్గా పోటీ చేయడం చూస్తే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీకి ఎక్కువ మెజార్టీ రాకపోయి ఉండొచ్చు. సో 3 పార్టీలు కనుక పోటీ చేస్తుంటే 3 పార్టీలకి లాభం చేకూరుంది. థ్యాంక్ యూ.